అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ ఇన్సైట్ ఇండియా విత్ భోగి. తూర్పు గోదావరి జిల్లా మండపేట మండలం ద్వారపుడికి చెందిన పోలిపల్లి వీర వెంకట సూర్యప్రకాష్ 41 సంవత్సరాలు వస్త్ర వ్యాపారం చేస్తున్నారు. జడ్మాడపాడుకు చెందిన అయినవిల్లి సంధ్య గారు 40 సంవత్సరాలు ప్రస్తుతం రాయవరంలో రీసర్వే డిప్యూటీ తహసీల్దార్ గా పనిచేస్తున్నారు. వీరిద్దరూ 10వ తరగతి వరకు కలిసి చదువుకున్నారు. అప్పట్లోనే చిగురించిన వీరి ప్రేమ సుదీర్ఘ కాలం తర్వాత మళ్లీ చిగురించింది. వేర్వేరు కులాలు కావడంతో సంధ్య సోదరులు వీరి వివాహానికి తీవ్రంగా అభ్యంతరం తెలిపారు. అయినప్పటికీ గురువారం ఉదయం అన్నవరం సత్యనారాయణ స్వామి సన్నిధిలో వీరిద్దరు ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత ద్వారపుడిలోని సూర్యప్రకాష్ ఇంటికి చేరుకున్న ఈ జంట తమ పెళ్లి ఫోటోలను సంధ్య అన్నయ్య చంద్రపాల్ కు పంపారు. దీంతో ఆగ్రహానికి గురైన ఆమె సోదరులు చంద్రపాల్, గిరిబాబు సూర్యప్రకాష్ ను హతమార్చాలని పథకం వేశారు. గురువారం రాత్రి 10:30 గంటల సమయంలో సూర్యప్రకాష్ ఇంటికి వెళ్లిన నిందితులు అమ్మకు ఆరోగ్యం బాగోలేదని నమ్మబలికి చెల్లిని బయటకు పిలిచారు. ఆమెతో పాటు సూర్యప్రకాష్ బయటకు రాగానే గొడవకు దిగారు. పెనుగులాట్లో సూర్యప్రకాష్ కింద పడిపోవడంతో నిందితులు ముందుగానే సిద్ధం చేసుకున్న బండరాయితో అతని తల మీద 5-6 సార్లు బలంగా మోపారు. దీంతో సూర్యప్రకాష్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కళ్ళెదటే భర్తను అన్నలు చంపేయడంతో సంధ్య తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. నిందితులు ఆమెను బలవంతంగా తీసుకువెళ్తుండగా మృతుడు తండ్రి సూర్యనారాయణ కేకలు వేయడంతో స్థానికులు స్పందించి నిందితులను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. వయసు 40 ఏళ్లు దాటినా తన ప్రేమను గెలిపించుకోవాలని పెళ్లి చేసుకున్న ఆ జంట జీవితంలో ఈ పరువు హత్య తీరని వేదన మిగిల్చింది. 25 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఒక్కటైనా కొన్ని గంటలకే తన భర్త మరణించడంతో ఆ నవ్వదువు కన్నీరు మున్నీరు అవుతుంది.